హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో వాక్కాయలతో చెరీస్ తయారు చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి చాలా ఇష్టం కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి కొంచెం పుల్లగా కొంచెం తియ్యగా ఉంటాయి కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటుంటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ చెరీస్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక 200 గ్రామ్స్ నేను వాక్కాయలు తీసుకున్నాను. ఇందులో చిన్న సైజు మనం తీసుకోవాలి. చిన్న సైజు అన్నీ వేరుకుని పక్కకు పెట్టుకుందాం. వీటిని నీట్గా కడిగేసుకోవాలి. ఫస్ట్ ఇలా డస్ట్ అవి లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని ఈ తొడుములు ఉన్నాయి కదా, ఇవి కూడా మనం తీసేసుకొని ఇప్పుడు వీటిని చాక్తో చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనం షుగర్ పాకం పెట్టేటప్పుడు బాగా లోపల వరకు కుక్ అయ్యి టేస్ట్ అనేవి బాగుంటాయండి. ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇంకొకసారి వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. ఇవి కొంచెం వగరుగా ఉంటాయి, లోపల పిక్కలు ఆ వగరు పోయేంత వరకు మనం నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, అన్ని ఘాట్లు పెట్టేసుకున్నాను, ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి షుగర్ తీసుకుంటున్నానండి 1 కప్పు. అలాగే వాటర్ కూడా 1 కప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కరిగి మనకి తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, షుగర్ కరిగిపోయిందండి మొత్తం. నేను చూపిస్తున్నాను కదా, కొంచెం తీగపాకం లైట్గా వస్తే మనకు సరిపోతుంది, మరీ ఎక్కువ రానవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఫుడ్ కలర్ కంపల్సరీ దీనికి అవసరం అవుతుంది. ఫుడ్ కలర్ వేస్తున్నాను 1 స్పూన్. ఇప్పుడు దీంట్లోకి మనం వాక్కాయలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. షుగర్ పాకం బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ చెరీస్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం. చూడండి, ఇవి కొంచెం కుక్ అయినాయి కదా, ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవి మనం ఒక రోజు నైట్ మొత్తం ఇలాగే మూత పెట్టి వదిలేయాలండి. అప్పుడే మనకి జ్యూస్ అనేది బాగా పట్టి టేస్ట్ బాగుంటాయి. మీకు మరుసటి రోజు చూపిస్తున్నాను నేను. చూస్తున్నారు కదా, కలర్ సూపర్ వచ్చినాయి కదా. అలాగే షుగర్ పాకం కూడా బాగా పట్టిందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి మనం టిష్యూ పేపర్ వేసి తీసేసుకుందాం. ఈ షుగర్ పాకాన్ని సపరేట్గా తీసేయాలి. ఈ చెరీస్ని అన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి కాసేపు ఇలా ఉంచితే మనకి కొంచెం షుగర్ పాకం డ్రై అయ్యి మనం స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయండి. తర్వాత మనం ఒక బాటిల్లోకి వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చెరీస్ ఎలా ఈజీగా రెడీ అయిపోయాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.